ముస్లిం సోదర సోదరీమణులకు నమస్కారం. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు ఒకే పవిత్ర స్థలంలో కలుస్తారు. ఇది ఏదో పండగ కాదు, సరదా ట్రిప్ అంతకన్నా కాదు. ఇది జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం, అదే హజ్. అయితే అసలు హజ్ అంటే ఏంటి? కేవలం మక్కా వెళ్లి రావడం మాత్రమేనా? లేక దీని వెనుక మనసుల్ని మార్చే, అహంకారాన్ని పోగొట్టే, మనల్ని నేరుగా మన సృష్టికర్తతో కలిపే ఏదైనా లోతైన అర్థం ఉందా? హజ్ అంటే కేవలం కొన్ని పనులు చేయడం కాదు. దాని వెనుక ఉన్న ఆత్మను, ఆ అద్భుతమైన అనుభూతిని అర్థం చేసుకుందాం రండి. ఈ కథ వేల ఏళ్ల క్రితం మొదలైంది. ప్రజలను ఈ ఎడారి లాంటి ప్రాంతానికి పిలువు అని ప్రవక్త ఇబ్రాహీంను అల్లాహ్ ఆజ్ఞాపించారు. అప్పుడు సోషల్ మీడియా లేదు, మైకులు లేవు. ఉన్నదల్లా కేవలం ఒక మనిషి, దేవుడిపై అపారమైన నమ్మకం. లక్షలాది మంది హజ్ యాత్రకు తరలిరావడం వెనుక ఉన్న అసలు కారణం వారి హృదయాల్లో అల్లాహ్పై పాతుకుపోయిన అచంచల విశ్వాసం. వేల సంవత్సరాల క్రితం ఇబ్రహీం ప్రవక్త ద్వారా అందిన ఆ దైవిక పిలుపుకు వారి ప్రగాఢ నమ్మకమే నేటికీ జీవం పోస్తోంది. అందుకే దూరాన్ని, ప్రయాసను లెక్క చేయక కేవలం అల్లాహ్పై ప్రేమ, భక్తితో నడిపించబడి ప్రపంచ నలుమూలల నుంచి వారు ఇక్కడకు చేరుకుంటున్నారు. వారి విశ్వాసమే వారిని రప్పించే శక్తి. ఆ పిలుపుతో వారి హృదయాలకు గల విడదీయరాని అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం ఈ దిన ప్రవాహం. మక్కా తీర్థయాత్రలో ఇహ్రాం కూడా ముఖ్యమైనది. ఇహ్రాం అంటే అహంకారాన్ని పూర్తిగా వదిలేసే స్థితి. మక్కాలో అడుగుపెట్టడానికి ముందే మీ దగ్గరున్న అన్ని వదిలేయాలి. బ్రాండెడ్ బట్టలు, సమాజంలో మీ హోదా, డబ్బు, చివరికి మీ పేరు కూడా. మీరు కేవలం తెల్లటి వస్త్రాల్లో ఒక ఆత్మగా మారిపోతారు. పక్కనున్న ప్రతి ఒక్కరితో సమానంగా మారిపోతారు. ఇదే ఇహ్రాం, ఇదే వినయం. ఇక్కడ అందరూ ఒక్కటే. ఈ యాత్రలో ముఖ్యమైన ఘట్టం తవాఫ్, అంటే దైవం చుట్టూ ప్రదక్షిణ. మీరు కాబా చుట్టూ తిరుగుతారు. ఇది కేవలం శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా. ప్రతి అడుగులో మీరు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని అంటారు. అంటే ఓ అల్లాహ్, నీ పిలుపు అందుకున్నాను, నీ సన్నిధికి వచ్చాను, ఇదిగో నీ ముందున్నాను అని అర్థం. సాహీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. వేల సంవత్సరాల క్రితం తల్లి హాజర్ తన పసిబిడ్డ ఇస్మాయిల్ దాహం తీర్చడానికి నీటి కోసం ఒంటరిగా పరుగులు తీసిన ఆ పవిత్ర మార్గంలోనే నేటి హజ్ యాత్రికులు నడుస్తూ ఆ త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. తన బిడ్డ దాహం తీర్చాలనే ఆశతో ఆ తల్లి ఆ రోజున సఫా, మర్వా అనే రెండు కొండల మధ్య నిస్సహాయంగా పరిగెత్తింది. ఆమె పడిన ఆవేదనను, అల్లాహ్పై ఆమెకున్న అపారమైన నమ్మకాన్ని గౌరవించి ఆ తల్లి పరుగును, అంటే సయ్యిని అల్లాహ్ హజ్ యాత్రలో ఒక శాశ్వతమైన ఆచారంగా మార్చాడు. ఎందుకంటే మీ ప్రయత్నం, మీ కష్టం, వీటికి అల్లాహ్ దగ్గర ఎంతో విలువ ఉంది. ఆ తరువాత వస్తుంది అరఫా. ఇది హజ్కు గుండెకాయ లాంటిది. ఈ రోజున ప్రళయ దినాన మానవాళి అంతా నిలబడే విధంగా మీరంతా ఒకే మైదానంలో నిలబడతారు. ఎలాంటి అడ్డుగోడలు లేవు, ఎలాంటి పరధ్యానం లేదు, కేవలం మీరు, అల్లాహ్, అంతే. ప్రవక్త ముహమ్మద్ చెప్పారు, హజ్ అంటే అరఫానే. ఇది మిస్ అయితే హజ్ మిస్ అయినట్టే. ఇది హజ్ యాత్రకే హైలైట్. ఇక ముజ్దలిఫా మరియు మినా గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముజ్దలిఫాలో మీరు ఆరు బయట నక్షత్రాల కింద నిద్రిస్తారు. హోటళ్లు లేవు, మెత్తటి పరుపులు లేవు, కేవలం నేల తల్లి, పైన ఆకాశం. అప్పుడు గుర్తొస్తుంది, మనం మట్టిలోంచి వచ్చాం, మట్టిలోనే కలిసిపోతామని. ఆ తరువాత మినాలో ప్రవక్త ఇబ్రాహీం చేసినట్టుగా మీరు సైతాన్ ప్రేరేపణలను తిరస్కరిస్తూ స్తంభాలపై రాళ్లు విసురుతారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మనలోని చెడుపై, సైతాన్పై మన తిరుగుబాటుకు గుర్తు. ఇక చివరిగా హజ్ యాత్రికులు కుర్బానీ, అంటే పశువును బలి ఇస్తారు. సరిగ్గా ఇబ్రాహీం ప్రవక్త తన ప్రాణానికి ప్రాణమైన కొడుకును అల్లాహ్ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడినట్లుగా ఈ పని చేస్తారు. దీని ద్వారా ఇష్టమైన వస్తువుల పట్ల వ్యామోహాన్ని వదులుకుంటారు. పేదలకు, ఆకలితో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి దానం చేస్తారు. హజ్ అంటే ఏదో చేయాల్సిన పనుల చెక్లిస్ట్ కాదు, అది ఒక అద్దం. మీరు నిజంగా ఎవరో, మీరు ఎంత గొప్పగా మారగలరో అది చూపిస్తుంది. మీరు మీ పాపాలను అక్కడే వదిలేస్తారు. మీ గర్వాన్ని, అహంకారాన్ని వదిలేస్తారు. మీరు హజ్ను పూర్తి చిత్తశుద్ధితో చేస్తే మీరు పుట్టిన రోజున ఉన్నంత స్వచ్ఛంగా, పవిత్రంగా ఇంటికి తిరిగి వస్తారు. ఇదే హజ్. కేవలం ఒక ట్రిప్ కాదు, కేవలం ఒక కల కాదు. ఇది అల్లాహ్కు పూర్తిగా లొంగిపోవడం. మనం అల్లాహ్కు చెందిన వాళ్లమని, చివరికి ఆయన వైపుకే తిరిగి వెళ్లాలని గుర్తుచేసే అల్టిమేట్ రిమైండర్.